अभिप्सितार्थ सिद्ध्यर्थम पूजितो है सुरासुरै सर्व विघ्नः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महादेवेभ्यो नमो नमः शुभाप्यादिन्या शुभेशुभं देव परिपूर्णं तदस्तुते अनया आराध्यमेवादि परमेश्वरादि आराध्य महादेव गुरुवर्यायश्च सार्वभौम सार्वैषः आन्ध्रपराराज्य Long live, long live, long live, long live, long live, long live. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. బాబా 12th ఫ్లోర్. Long live, long live, long live. Happy birthday to you. Happy birthday to you. నందు కౌన్సిలర్ ఇగో ఒకళ్ళు వచ్చారు శివానంద్ ఫోటో షూట్ ఈ కేక్ ఎందుకు ఫోటోలు తీసుకుంటారు? నాకు షుగర్ ఏం లేదు కానీ నేను తింటలేనే. కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. మా అందరి అభిమాని నాయకురాలు కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలా కవితక్క బర్త్డే తెలుసా కవితక్క నాయకుడు
ఉన్నాడా? సెకండ్ ఇద్దరా పిల్లలు? మంచిగా చూసుకున్నారా డాక్టర్లు? ఎవరు కట్టిరు హాస్పిటల్ మీకోసం? కేసీఆర్ సారా? కేసీఆర్ కిట్ ఇచ్చిరా? కేసీఆర్ కిట్ ఇప్పుడు చంద్రబాబు వచ్చింది. కేసీఆర్ సారు ఏమిటి మీ అందరికి సాయం అవుతుంది కదా హాస్పిటల్ పేదవాళ్ళకి అవుతుందమ్మా? లేకపోతే నువ్వే కట్టాలి వస్తుండే అంతేనా? ఉన్నాయి హాస్పిటల్ సౌలతులు అన్నీ, నీళ్ళు, బాత్రూమ్లు అన్నీ మంచి పెట్టిరా? ఇంత ఖర్చు తగ్గింది. ఎవరు కట్టింది హాస్పిటల్? కేసీఆర్ సార్ ఏమిటి బిడ్డే కదా, ఈ బిడ్డకి 56,000 ఖర్చు తగ్గింది. ఇద్దరు ఆరోగ్యం ఓకే. ఇవాళ జైత్యాల్ నియోజకవర్గాన్ని జిల్లాను మరి ఇలా తెలంగాణలో రాష్ట్రం మొత్తంలో కూడా గొప్పగా నిలిచింది అని అంటే అది కవితక్క గారి కృషి ఫలితమే అని చెప్పేసి చెప్పక తప్పదు. స్టిల్ నౌ వారు 2 టర్మ్స్ ఎంపీగా లేకపోయినా కూడా ఇప్పటికి కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు అని అంటే అది కవితక్క గారు ఇచ్చినటువంటి ఫలాలే అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి ఈనాడు ఒక చాకలి ఐలమ్మ ధీరత్వం, రుద్రమాదేవి యొక్క ధైర్య సాహసాలు పుణికిపుచ్చుకొని ఎన్ని బాధలు పెట్టినా కూడా ప్రతిపక్షాలు ఎంత అణచివేయాలని చూసినా కూడా మొక్కవోని ధైర్యంతో అన్నీ కూడా ఎదుర్కొని ఇలా ప్రజల మధ్యలో నిలిచి ప్రజలకు రక్షణై అన్నీ తానై ఇవాళ మళ్ళీ కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకురాలు. విదేశాల్లో ఉండి కూడా ఆనాడు ఉద్యమం వారి తండ్రి గారు తలపెట్టగానే ఇక్కడికి వచ్చి మరి ప్రజల పక్షాన ఉద్యమాన్ని ఎత్తుకొని బతుకమ్మను ఎత్తుకొని ఇవాళ ఊరూరా కూడా బతుకమ్మ పండుగ మరి పండు ముసలవ నుంచి చిన్న పిల్లల వరకు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. మరి ఈ కీర్తిని పెంచిరు, బతుకమ్మ కీర్తిని అని అంటే అది కవితక్క గారి ఘనత. మన బతుకమ్మ మన ఆడబిడ్డ అని చెప్పేసి మరి 4 కోట్ల ప్రజలందరూ కూడా చాలా గొప్పగా పిలుచుకునేటువంటి ఆడబిడ్డ కవితమ్మ. ప్రతి ఇంటికి ఒక ఆడబిడ్డ, 2 ఆడబిడ్డలు ఉంటారు కానీ 4 కోట్ల మరి అన్నదమ్ములందరికీ కూడా ఇంటికి ఆడబిడ్డ అని పిలుచుకునేటువంటి గొప్ప నాయకురాలు మన బతుకమ్మ గారు. అదేవిధంగా ఈనాడు బీసీల ఒక సమస్యలు కావచ్చు, ఎస్సీల సమస్యలు కావచ్చు, మరి పోరాట పటిమ కలిగిన నాయకురాలు కాబట్టి మరి బహుజనుల బంధువు, మరి ఆత్మ బంధువు ఇలా కవితక్క గారు అని చెప్పది. సావిత్రిబాయి పులే గారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రజల్లో చైతన్యపరిచి ఇవాళ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇలా బహుజనుల యొక్క రావాల్సిన హక్కులకై, మహిళల హక్కులకై మరో సావిత్రిబాయి పులేలాగా మరి పోరాటం చేస్తున్నటువంటి మా మహిళా నాయకురాలు మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం. మా జైత్యాల జిల్లా పక్షాన, మా జైత్యాల నియోజకవర్గ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన ఇలా బీడీలు పెన్షన్లు వస్తున్నాయని అంటే కవితక్క గారి యొక్క కృషి అని చెప్పక తప్పదు. ఇవాళ 4,520 బెడ్రూములలో మరి నిరుపేదలు ఏదైతే వాళ్ళు తలదాచుకొని అక్కడ గూడు నిర్మించుకొని ఇవాళ ఇచ్చింది కవితక్క అని చెప్పేసి ప్రతి హృదయంలో, ఎవరి హృదయంలోనైనా ఇలా కవితక్క గారు ఉన్నారు అని అంటే వారు చేసినటువంటి మరి పోరాటం, వారు చేసినటువంటి కృషి, మరి అటువంటి గొప్ప నాయకురాలు రాణి రుద్రమాదేవి లాంటి తెగ ఉన్నటువంటి మా తెలంగాణ రాణి రుద్రమ ఉక్కు మనిషి, ఉక్కు మహిళా నాయకురాలైనటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి మా జైత్యాల్ ప్రజల పక్షాన, మా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా పేరున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు మరి ఆయురారోగ్యాలు నిండు నూరేలు ప్రసాదించి అదేవిధంగా వారు మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించి మా జైత్యాల నియోజకవర్గ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు రక్షణగా కేసీఆర్ నాయకత్వంలో నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క.